పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్ను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావం తాజాగా దేశీయ ఇంధన ధరలపై పడింది. గత కొంతకాలంగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలను చమురు కంపెనీలు సవరించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్పై ₹3.42, డీజిల్పై ₹3.26 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో హైదరాబాద్ లీటర్ పెట్రోల్ ధర ₹110.88, డీజిల్ ధర ₹98.96కి చేరింది. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల వల్ల సరఫరా గొలుసు దెబ్బతినవచ్చనే ఆందోళనల మధ్య అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు భారీగా పెరిగాయి. ఈ అదనపు భారాన్ని తగ్గించుకోవడానికి చమురు సంస్థలు ఈ ధరల పెంపును వినియోగదారులకు మోపక తప్పలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే నిత్యావసర ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు తాజా ఇంధన ధరల పెంపు అదనపు భారంగా మారనుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేటి నుంచే పెరిగిన ధరలు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో తక్షణమే అమల్లోకి రానున్నాయి. స్థానిక పన్నుల ఆధారంగా ఒక్కో రాష్ట్రంలో ఈ ధరల మార్పు స్వల్పంగా మారే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ ద్వారా అందిస్తారు. విశాల్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైట్. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా అని ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వచ్చింది. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. పెరిగిన దాదాపు పెట్రోల్, డీజిల్ పైన ₹3 కంటే కొంచెం ఎక్కువగా పెరిగాయి. ఇక పెరిగిన ధరలు ఈ రోజు ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 28న మొట్టమొదటిసారిగా పశ్చిమాసియాలో యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్, ఇరాన్ మీద దాడి తర్వాత పశ్చిమాసియాలో పూర్తిగా యుద్ధ ప్రభావాలు కొనసాగుతూ వచ్చాయి. ఇక దాదాపు 11 వారాల తర్వాత భారతదేశం మీద ఇది పూర్తి స్థాయిలో ప్రభావం చూపిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే దాదాపు ఒక 2 నెలల పైగా పెట్రోల్ ధరలను పెరగకుండా కేంద్ర ప్రభుత్వం చూడగలిగింది. కానీ ప్రపంచవ్యాప్తంగా పెరిగిన చమురు ధరలతోటి ఇంధన ఈ ధరలలో కొంత మార్పులు వచ్చాయి. వాటిని సమతుల్యం చేసేందుకు ఇక కేంద్ర ప్రభుత్వం ఈ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాలని భావించింది. అందులో భాగంగానే తాజాగా ఈ రోజు నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన ధరలతోటి దేశవ్యాప్తంగా ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా 4 సంవత్సరాల తర్వాత ఈ ప్రస్తుతం ఉన్న ఈ రేట్లు పెరిగాయని కూడా మనం చెప్పుకోవచ్చు. చివరిగా 2022లో మనకి పెట్రోల్ ధరలు పెరిగితే ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 2026 అంటే 4 సంవత్సరాల తర్వాతనే పెట్రోల్ ధరల్లో కొంత మార్పు వచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2024లో లోక్సభ ఎన్నికలకు ముందు కొంత ₹2 కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. కానీ ఫైనల్ గా 2026లో మే నెలలో ఈ పెరిగిన ధరలు మరోసారి సామాన్యుడికి షాక్ ఇచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా యుద్ధం ప్రారంభం కావడం కంటే ముందు భారతదేశం సగటున బ్యారెల్ కు $69 క్రూడ్ ఆయిల్ ని కొనుక్కునేది. ఇక యుద్ధం తర్వాత అది క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $113 నుంచి $114కు చేరింది. అంటే దాదాపు 40% పైగా చమురు ధరలు ప్రపంచం వ్యాప్తంగా పెరగడంతో దాని ప్రభావం భారతదేశం మీద పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా భారతదేశం తన అవసరాలలో 85% కంటే ఎక్కువ ఇతర దేశాల నుంచే ఈ క్రూడ్ ఆయిల్ ని దిగుమతి చేసుకుంటుంది. ముఖ్యంగా రష్యా, అదేవిధంగా పశ్చిమాసియా దేశాల నుంచి భారతదేశం దిగుమతి చేసుకుంటుంది. ఇక 2022లో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వచ్చినప్పుడు కొంత భారతదేశం ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ అది పెట్రోల్ రేట్ల మీద ప్రభావం చూపలేదు. కానీ 2026లో తలెత్తిన పశ్చిమాసియా యుద్ధ ప్రభావం అనేది ఇప్పుడు రేట్ల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది కేవలం ఈ పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడం అనేది కేవలం
వాహనాలు వాటికి మాత్రమే పరిమితం అయిపోదు. అది నిత్యావసర సరుకులన్నింటి మీద కూడా ఈ ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. రేపటి నుంచి అంటే ఉదయం ప్రతి సామాన్యుడు తీసుకునే పాల ప్యాకెట్ ధర నుంచి ఇక నిత్య కూరగాయలు అన్ని రేట్లు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రవాణా రంగం అనేది ప్రధానంగా పెట్రోల్ డీజిల్ తోటి కూడుకున్నది కాబట్టి ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో ఈ నిత్యావసర సరుకు ధరలు కూడా కంపెనీలు పెంచుతాయి. ఇక ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 50% పైగా చమురు ధరలు పెరిగినట్టుగా కూడా చెప్తున్నారు. ఇక ఆర్థిక రంగ విశ్లేషకులు అందరూ చెప్తున్న వివరాల ప్రకారం రాబోయే రోజుల్లో మిగిలిన రేట్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అన్నిటికీ సిద్ధంగా ఉండాలన్నట్టుగా కూడా ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. రైట్ విశాల్, థ్యాంక్ యూ.